చెప్పు. అది అదే అంటే ఒకళ్ళు అలా హైరార్కీ ఉన్నది అని అంటారు, ఇంకోళ్ళు అనకపోవచ్చు. ఆ అదంతా అనవసరం. అందరూ ఆత్మని మాత్రం ఉన్నదని, ఆత్మ ఎగ్జిస్టెన్స్ ఎవరిని కాదనలేరు కదా ఎవరు, అది ఉన్నది అని చెప్తారు. తర్వాత ప్రవృత్తి నివృత్తి మార్గాల గురించి. నివృత్తి అంటే మన అంటే ఆత్మ మీదే కంప్లీట్ గా ఆత్మే అంతా ఉన్నది మనలో ఉన్నది అనేది నివృత్తి. ఆ ప్రపంచంతో జోడించి ప్రపంచంలో కూడా ఆత్మని చూడగలిగితే అది ప్రవృత్తి అని అన్నది. అంటే అంతర్ముఖి మనస్సుని నివృత్తి అని. బహిర్ముఖ మనస్సు అంటే ప్రపంచంలో ఉంటూ ప్రపంచ విషయాలన్నిటినీ ఆకలింపు చేసుకుంటూ కూడా ఆత్మధ్యానంలో మునిగిన వాళ్ళు, అది ప్రవృత్తి. అంటే అలా కాదు, ప్రపంచం అంతటిని ఏదైనా ఆత్మతత్వంగా చూడగలిగిన వాడు. ప్రపంచ విషయాలు ఆకలింపు చేసుకోవడం కాదు, బయటంతా ఆత్మగా చూడగలిగిన వాడు. నివృత్తి అంటే కేవలం లోపల ఉండేటువంటి ఆత్మని మాత్రమే దర్శించడం, చూడగలగడం. అన్ని అంతా ఆత్మ తప్ప ఇంకోటి ఏమీ లేదు ఈ ప్రపంచం ఇదంతాను. ఏదీను జ్ఞానం అంటేనే అది ఆత్మని గుర్తించడం, ఆత్మలో ఉండడం. అది ఇంకేమో ఇంకేదో చెప్పారు, అదేమిటో తెలియదు. ఏమిటో పాల్ బ్రంటన్ ఎవరో వెళ్ళడం, ఒక జ్యోతిరా అలాగా నార్త్ నుంచి సౌత్ కు వెళ్తున్నారు, వాళ్ళు చూశారు అని. పాల్ బ్రంటన్ ఆవిడ వాళ్ళ ఇంకొక ఆవిడ ఇద్దరు వెళ్తుంటే, అంటే ఏదో దానికి అంటే నాకు అంతగా అది తర్వాత ఏదో యంగ్ తర్వాత మనం తెలుసుకున్నది యంగ్ డిసైపుల్ తాలూకా అనుభవం, ఎక్స్పీరియన్స్. అంటే అతను ఒక మారు భగవాన్ పిక్చర్ మీద ధ్యానం చేస్తుంటే సడన్ గా అతనికి ఒక భయం అనేది కమ్మేసింది. మంచి పరిస్థితుల్లో మంచి మనస్సుతో మంచి ఆరోగ్యంగా చేసినప్పుడు ఆయనకి అలా జరిగింది. అంటే ఆ భగవాన్ తాలూకా పిక్చర్ మీద ధ్యానం చేస్తున్నప్పుడు అతను సడన్ గానే ఒక రకమైనటువంటి భయం కమ్మింది. అది వాళ్ళందరూ వచ్చారు, తల్లి అందరూ రిలేటివ్స్, కానీ ఎవరు ఆ అతన్ని అంటే తర్వాత మెల్లిగా మెడిటేషన్ వల్ల కొంత నార్మల్ ఇది వచ్చింది. కానీ మిగతా వాళ్ళందరూ చాలా మంది చూసినప్పుడు అతనికి ఒక రకమైన తెలివి కోల్పోయాడు. ఆ తర్వాత తెలివి వచ్చింది. తెలివి కోల్పోయాడు, వాళ్ళందరూ వాటికి వెళ్ళిపోయారు. ఈ లోపల తెలివి వచ్చింది. తర్వాత ఎలాగో మెల్లిగా వాడిని అతన్ని తెచ్చారు కాన్షియస్నెస్ లోకి. అది ఆయనే వచ్చాడు. తర్వాత మహర్షి దగ్గర వచ్చినప్పుడు కూడా, మహర్షి లేనప్పుడు అలా జరిగేది. మరోసారి అయింది, అప్పుడు శక్తిపాతం కాదు, మహర్షి లేనప్పుడల్లా అలా అవుతూ ఉండేదిట. మహర్షి అక్కడ ఉన్నప్పుడు అలా అయ్యేది కాదు. అలా అప్పుడు మహర్షి నాకు చెప్పలేదే అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. శక్తిపాతం అది అంటే ఇది జ్ఞానం అనేది జ్ఞానులకేమో అది వాళ్ళకి ఇంకా సంస్కారాలు ఏదైనా ఉంటే వాసనలు ఆగుతూ ఉంటాయి. కానీ ఆ శక్తిపాతం జ్ఞాని ఎప్పుడు కూడా పిచ్చివాడిలాగే ఉంటాడు. జ్ఞానమే పిచ్చిది అన్నారు. అవును, ఈవెన్ అక్కడ ఎవరు మనం చదువుకున్నాం త్రిపుర సంవర్తుడు పిచ్చి పిచ్చిగానే ఉండేవాడు, అపూర్ణ జ్ఞాని. కానీ అయితే పరశురాముడు కనిపించి స్కూల్లో మా పిల్లల్ని ఎప్పుడు క్లోజ్ యువర్ ఐస్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అంటుంటే, ఒక బ్యాచ్ కి అలాగా 1 to 5 క్లాసెస్ వరకు టీచర్ అని వాళ్ళు అలాగా మెడిటేషన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏమో నేను గుడ్ మార్నింగ్ అని అంటే వాళ్ళు కళ్ళు విప్పుతారు. అలా టైంలో ఒక పెద్ద అంటే ఏమంటారు పీస్ ఆఫ్ లైట్ పడినట్టు కనబడింది. నేనేమనుకున్నాను, వీళ్ళందరూ సైలెంట్ గా ఉంటే మీరు ఏమైనా చూసారా అన్నాను. చూసామన్నారు. ఎవరెవరు చూసామంటే ఏం చూసారంటే ఇలా కనబడిందని. నాకే కాదు వాళ్ళకి కనబడింది అని. అయితే ఏంటిని అంటే అప్పుడు ఇలాంటివి ఉంటూ ఉంటాయని నాకు అనిపించింది అంతే. అంటే మీరు బాగా మెడిటేషన్ చేస్తున్నారు అందుకే అలా అయింది అనేసి.
ఉమ్, అలాగే ఇక్కడ ఒక కాళికా ఉపాసకులు అలాగే కొండ మించి ఒక వెలుగు వస్తున్నది అంటే మేము కూడా వెళ్ళాం అనమాట. ఆ రోజు రాలేదు కానీ ఆ అదని అంటే అతను అంటున్నారు కదా, భక్తి హృదయంలో ఎప్పుడైతే అది అసలు ఆత్మతత్వంలోని లయం అయిపోతూ ఉంటామో అప్పుడు అటువంటివి సంభవిస్తాయి అన్నట్టుగా. అంటే కేవలంగా వాళ్ళ యొక్క ఆ అంటే ఆ హృదయంలో వాళ్ళు లయం అవడానికి ఆ అది ఒక టైంలో ఇలాగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఆ అంతర్గతంగా అంటే అలాంటిది సంభవించవచ్చు అని. అదే మాకు ఎవరు అతనైతే యోగానంద గారు ఒక టైంలో వ్యక్తంగా ఉంటాడు, ఒక టైంలో అవ్యక్తంగా ఉంటాడని చెప్తూ ఉంటారు. వ్యక్తావ్యక్త స్వరూప అని అంటారు కదా ఆయన్ని. భక్తిలో అది హార్ట్ లో లైవ్ అయినప్పుడు అలాంటివి సంభవిస్తాయి అన్నట్టుగా ఇక్కడ చెప్పారు. అలాగే షాడో ఆ అంటే షాడోకిను అసలు రెండు అన్ని కూడా ఆత్మయి ఉన్నాయి కదా అంటారు. వామాచారము రైట్ ఆచారము కాదు, మెడిటేషన్ ఆత్మతత్వం మీదే ఉండాలి. ఇప్పుడు సుధా గారు మీరు చెప్తారా? ఆ, చెప్తానండి. నా మధ్య మధ్యలో కొన్ని అసలు వినపడలేదు, నాకు కొంచెం పర్లేదు. గ్యాప్ వచ్చేసింది నాకు. అది వినపడినంత వరకు, అర్థం చేసుకునేంత వరకు చెప్తాను. ఆ, అదే ఆయన మీరు ఆయన అడిగారు, ఆ సాహెబ్ అడిగారు, అద్వైతాన్ని చూస్తున్నారు మీరు, చెప్తున్నారు అరుణాచలం, ఉమ్, ఏ- అరుణాచలాన్నే ఎందుకు భగవంతునిగా మీరు ఎలా చూస్తున్నారు అని అంటే, ఈయన భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, ఇవన్నీ ఆత్మతత్వమే, అవన్నీ సెల్ఫ్, కానీ మీరు ఉమ్, భగవంతుడినే అరుణాచలం అనే చెప్పారు అని అంటే, మీరు బాడీనే నేను అని అనుకుంటున్నప్పుడు అరుణాచలాన్ని భగవంతుడు అని నేను అనుకోవటంలో తప్పే ఉంది ఉమ్, అని. ఆ, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఆత్మ అరుణాచలం ఒక ఆత్మగా ఆత్మతత్వంగా చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది ఇక్కడున్న శక్తి. ఇది శక్తి అనలేం కానీ అంటూ అదొకటి అలా చెప్పారు అక్కడ. మళ్ళీ ఆత్మ పర, ఇది ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు, వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు డిఫరెంట్ గా అర్థం చేసుకుంటారు. పర అంటే సాపేక్షం కాంది, పోలికలకు అతీతమైనది పరమైంది. ఆ. తర్వాత రైట్ చెస్ట్ మీదే మెడిటేషన్ చేయవచ్చా అని అడిగితే, మెడిటేషన్ అనేది ఆ, ఎక్కడైనా ఉంటుంది, అది చెయ్యొచ్చు. అది సెల్ఫ్ మీదే చేసుకోవాలి. నేను అనేది రైట్ గా కనుకంటే ఒక సెంటర్ ఉంది, దాన్ని హృదయం అంటాము. ఏది లేదు అంటే ఎవరి సెంటర్ ఎక్కడైనా సరే, అది రైట్ అయినా అనుకోవచ్చు, లెఫ్ట్ అయినా అనుకోవచ్చు అని. అంటే అదొకటి. బాడీ అనేది ఉన్నది అన్న వాళ్ళకి ఒక సెంటర్ చూపిస్తున్నాను తప్ప ఆ పరమాత్ముడు ఉమ్, అంతటా వ్యాపించి ఉన్నాడు, ఒక్క సెంటర్ లో ఉండడు కదా. ఓకే. అది పరమాత్మ. ఉమ్. అది ఆత్మతత్వం పరమాత్మ అన్నా అనేమో పరమాత్ముడు అన్నా అనుకుంటున్నాం. ఒకటే కదా. సెల్ఫ్ అన్నా ఆ, అంతటా ఉమ్, ఉన్నది, అది ఒక్క దగ్గర ఉండదు కదా. అందుకని సెల్ఫ్ మీదే ఉమ్, ఉమ్. కాన్సన్ట్రేట్ చేయమన్నారు. సెల్ఫ్ మీద. అది కాదు కాదు. సబ్స్టెన్స్ షాడో ఎవరైతే అనుకుంటున్నామో అంటే, సబ్స్టెన్స్ షాడోని కూడా చూస్తారు. ఆ ప్రభు ఉన్నారంటే సైలెంట్ అయిపోయారు, అదే విభు ఉన్నారంటే సైలెంట్ అయిపోయారు, భగవంతుడు ఉన్నారంటే సైలెంట్ అయిపోయారు. మహాయానము అది ఒకటి. తర్వాత మహాయానం తర్వాత మళ్ళీ నాకు మీ మాట వినపడలా. హీనయానం. ఈయనయానం. హీనయానం ఓకే. మహాయానం అని బుద్ధిజంలో రెండు ఉన్నాయి. వాళ్ళ ఓకే. ఇంటర్ప్రిటేషన్ తప్పుగా చేసుకున్నారు కదా అన్నారు. ఆ, ఆ. అంటే ఆయన వాళ్ళు. ఈశ్వరవాదిని వాళ్ళు తప్పుగా ఉమ్, అర్థం చేసుకున్నారు. ఉమ్, 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 ఉమ్. ఆ తర్వాత వైష్ణవిజం అనేది అద్వైతానికి ఏ విధంగా చూస్తాము అంటే, భక్ అది అక్కడ మళ్ళీ నాకు కొంచెం ఇది వచ్చిన తర్వాత, విశిష్ట అంటే అద్వైతము అంటే వైష్ణవులు విశిష్టం. ఏమంటారు, వాళ్ళు విశిష్టమైన అద్వైతులు అంటారు. అక్కడ అద్వైతమే ఓకే. ఉంది అన్నారు. ఉమ్. విశిష్టమైన భగవంతుడు వాళ్ళు విశిష్టంగా చూసి చివరికి మళ్ళీ వాళ్ళు దీంట్లోకే వస్తారు మళ్ళీ. అది ఉమ్. ముందర వాళ్ళు చూసుకోవటం విశిష్టమైనగా చూసుకుంటారు అని. భక్తి అంటే స్వస్వరూపమైన జ్ఞానమే భక్తి. ప్రవృత్తి నివృత్తి అంటే, నివృత్తి ఆత్మలోనే ఉంది. నివృత్తి ప్రవృత్తి అంటే ప్రపంచమంతా చూడగలగా. అది ఎలా చూడాలంటే ప్రపంచంతో ఆత్మతత్వంగా చూడగలిగితేనే అది ప్రవృత్తి.
ఆత్మ తప్ప ఇంక అక్కడ ఏమీ ఉండదు. జ్ఞానం అంటేనే ఆత్మను చూడటం. ఈ సంస్కారం అది మళ్ళీ జ్ఞానం అంటే అది ఒక సంస్కార వాసన ఉన్నాయనుకోండి, వాళ్ళు వేరేగా ఉంటారు. ఇంకా జ్ఞానం ఉండి కూడా వాళ్ళకి ఇంకా సంస్కార వాసన ఉంటే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. సంస్కార వాసనలు అన్ని పోతే వారు ఒక పిచ్చివాళ్ళలాగానే జ్ఞానం ఉంటూనే కనిపిస్తారు. కాదు, జ్ఞానికి ఏమి అంటే ఉమ్, పిచ్చివాడిలాగా, జ్ఞానమే పిచ్చిది. ఆ అంటే ఉమ్, సంస్కారాలన్నీ అంటే వాసనలన్నీ పోతే అతనేమో దాంట్లో అది లైవ్ ఉమ్, అయిపోతున్నాడు. అదే ఉమ్. వాసనలు ఉంటే లాగుతాయి మళ్ళీ, అంటే శక్తిపాతం అయినా సరే అది. ఓకే. మళ్ళీ సంస్కారం ఉన్న వాళ్ళు వాళ్ళకు ఆ బలం లాగుతుంది. ఆయన బోధనలన్నీ తెలుసుకున్నాడు కనుక ఆ శక్తి అనుగ్రహం వస్తుంది. ఆ సంస్కారాలు కూడా క్షీణం అవటం వల్ల జ్ఞానం అనేది కూడా ఒక రకంగా ఒప్పించి ఆయనకు అనుగ్రహంలో వచ్చేదే అని మహర్షి అన్నారు అని. అంటే అతను భయపడుతున్నాడు. ఇంతవరకు నేను ఉమ్. ఆ అది మధ్య మధ్యలో నాకు ఎందుకు ఇవాళ కట్ అయిపోతుందండి నాకు. అంటే అతని భక్తి మళ్ళీ ఇప్పుడు కారణంగానే ఆయనకి అలా వైష్ణవం వచ్చింది అనమాట. అది ఉమ్, అతనికి అనుగ్రహమే. అనుగ్రహమే. ఓకే. అవును, ఒక్కో టైంలో అలా ఉంటాయి సిగ్నల్స్. ఆ, మళ్ళీ తర్వాత వసంతలత గారు చెప్తుంటే విందంటే అప్పుడు వసంతలత గారు చెప్తున్నప్పుడు కూడా నాకు వినపడలేదు. ఆ, అప్పుడు కూడా నాకు కట్ అయింది. అదే మీకు ఇవాళ అలా ఉంది ఉమ్, సిగ్నల్. ఉమ్. ఒక్కో రోజు అలా ఉంటాయి కదా. ఆ, అవునండి. అలా మాకు ఇక్కడ ఈ బాగా మంచు దిగుస్తుంది, నల్ల వాన పడింది, మనంతా ఈదురుగాలి. నాకు అసలు ఆ ఈదురుగాలి వచ్చినప్పుడల్లా నెట్ ఇదైపోతుంది. అలా అదే నేను నల్ల అందరికీ కొంచెం ఉంటుందండి అలాగా. ఉమ్, ఉమ్, ఉమ్. అనుపమ గారు, మీకు అర్థమైందా? తెలిసిందండి. నేను మటుకు చెప్పలేను కానీ అర్థం అవగాహన బాగా చేసుకుంటున్నా. అలాగే ఉమ్. అయితే క్లోజ్ చేసేద్దాం. ఓకేనండి. ఉమ్.